దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఈ మాటలు మీరు విని వారై ఉండొచ్చు ప్రియులారా. ఏది అయినప్పటికీ ఈ మాటలో ఉన్న శక్తి, బలము ఎప్పుడు కూడా దైవ ధ్యానము, దైవ గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు దేవుని మాటలు ప్రతిసారి కూడా ఓ నవనూతనమైన విధముగా ఈ మాటలు మనకు అర్థమవుతా ఉంటాయి. దేవుని వాక్యం ఒకసారి రాయబడదు కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడు చదివినా కానీ ఆ వాక్యం నాతోనే మాట్లాడుతుంది అన్న ఆలోచన, అన్న విశ్వాసం మనకు కలిగినప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. మొదటి మాట, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. ఆయన శ్రమ పడ్డాడట. ఆయన శ్రమపడెను. శ్రమ, దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనం ఆలోచిస్తే సఫర్డ్ ఫర్ అస్ ఇన్ ద ఫ్లెష్ అని రాయబడి ఉంటుంది. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్. కొంతకాలం నుంచి జడముతో బాధపడుతుంది, కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతుంది, కడుపులో ఇన్ఫెక్షన్ ఏదో ఒక గట్టై బాధపడతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ జరముతో బాధపడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ తలనొప్పితో బాధపడుతున్నారు, యేసుక్రీస్తు ఏ కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు. ఆయన ఇన్ఫెక్షన్ నువ్వే, ఆయన తలనొప్పి నువ్వే, ఆయన జ్వరం కూడా నువ్వే. ఆయన సఫర్ అవుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, ఆయన శ్రమ పెట్టబడుతూ ఉన్నాడు. ఆయన శరీరంలో వండుకుంటూ నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే రెండో మాట ఉంటుంది కదా, రెండో మాట, మీరును అట్టి మనస్సును ఆయుధముగా